ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులలో 10వ రాశి మకర రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. సాధారణంగా శని అంటే అందరూ భయపడతారు. కానీ శని క్రమశిక్షణకు, కష్టానికి మరియు న్యాయానికి ప్రతిరూపం. అందుకే మకర రాశిలో పుట్టిన అబ్బాయిలు చాలా పరిణతి చెందిన వారుగా, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. వీరు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే సూత్రానికి నిలువెత్తు నిదర్శనం. మకర రాశి అబ్బాయిల స్వభావం, వారి వ్యక్తిత్వం, కెరీర్, ప్రేమ మరియు వారు ఏ వయసులో స్థిరపడతారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మకర రాశి అబ్బాయిలు భూతత్వ రాశికి చెందినవారు. వీరు గాలిలో మేడలు కట్టే రకం కాదు, నేల మీద నిలబడి వాస్తవాలను ఆలోచించే రకం. ఈ రాశి అబ్బాయిలకు పని అంటే ప్రాణం. శని ప్రభావం వల్ల వీరు ఏ పని చేసినా చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో చేస్తారు. వీరు సోమరితనాన్ని అస్సలు సహించరు. చిన్న వయస్సు నుండే వీరికి పెద్దరికం వస్తుంది. అంటే తమ వయస్సు కంటే ఎక్కువ పరిణతితో ఆలోచిస్తారు. వీరు భావోద్వేగాల కంటే తర్కానికి, వాస్తవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు లాభ నష్టాలను బేరీజు వేసుకుంటారు. అందుకే వీరు జీవితంలో అనవసరమైన రిస్కులు తీసుకోరు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తారు. మకర రాశి చిహ్నం మకరం. కొండగొర్రె ఎంతటి ఎత్తైన పర్వతాన్నైనా మెల్లగా, పట్టుదలతో ఎలా ఎక్కుతుందో, ఈ రాశి అబ్బాయిలు కూడా తమ లక్ష్యాలను అలాగే సాధిస్తారు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గమ్యాన్ని చేరే వరకు విశ్రమించరు. వీరు అందరితో త్వరగా కలిసిపోలేరు. కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి కొంచెం సమయం తీసుకుంటారు. వీరికి స్నేహితులు తక్కువగా ఉంటారు. కానీ ఉన్నవారు చాలా కాలం పాటు ఉంటారు. తమ మనసులోని బాధను లేదా సంతోషాన్ని అందరితో పంచుకోరు. వీరిని అర్థం చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. మకర రాశి అబ్బాయిల జీవితంలో కెరీర్కు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. వీరు పుట్టుకతోనే మంచి మేనేజర్లు. ఒక కంపెనీని లేదా ప్రాజెక్ట్ను ఎలా నడపాలో వీరికి బాగా తెలుసు. అందుకే వీరు సిఇఓ, అడ్మినిస్ట్రేటర్లు, రాజకీయ నాయకులు లేదా పెద్ద వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. వీరు బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో వీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. వీరు డబ్బును చాలా గౌరవిస్తారు. వృధా ఖర్చులు అస్సలు చేయరు. పొదుపు చేయడంలో వీరు దిట్ట. వీరి దగ్గర ఎప్పుడూ భవిష్యత్తు కోసం కొంత నిధి ఉంటుంది. వీరు తమ కష్టార్జితంతో ఆస్తులు సంపాదిస్తారు. ప్రేమ విషయంలో మకర రాశి అబ్బాయిలు చాలా సీరియస్గా ఉంటారు. వీరు టైంపాస్ ప్రేమలకు దూరంగా ఉంటారు. వీరు ఒక అమ్మాయిని ప్రేమించారంటే ఆమెతో పెళ్లి వరకు వెళ్ళాలని కోరుకుంటారు. మోసం చేయడం వీరి రక్తంలోనే ఉండదు. వీరికి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే తమ ప్రేమను ఎదుటి వారికి చెప్పలేకపోవడం. వీరు మాటల కంటే చేతల్లోనే ప్రేమను చూపిస్తారు. వివాహానంతరం వీరు చాలా బాధ్యతాయుతమైన భర్తగా, తండ్రిగా ఉంటారు. తమ భార్య పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి అహర్నిశలు కష్టపడతారు. వీరు ఏ వయస్సులో స్థిరపడతారు? మకర రాశి వారికి జీవితం ప్రారంభంలో అంత సులభంగా ఉండదు. శనిదేవుడు వీరిని అనేక పరీక్షలకు గురి చేస్తాడు. కానీ ఆ పరీక్షలే వీరిని వజ్రంలా తీర్చిదిద్దుతాయి. 15 నుండి 25 ఏళ్ల ఈ వయసులో వీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ బాధ్యతలు వీరిపై ఎక్కువగా ఉండవచ్చు. చదువులో లేదా కెరీర్ ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి 28 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య కాలం చాలా కీలకం. దీనిని శని రిటర్న్ కాలం అంటారు. ఈ సమయంలో వీరి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఒక స్థిరమైన ఉద్యోగం లేదా పెళ్లి ఈ వయసులో జరిగే అవకాశం ఉంటుంది. మకర రాశి అబ్బాయిలు పూర్తి స్థాయిలో ఆర్థికంగా మరియు సామాజిక హోదా పరంగా 33 ఏళ్ల నుండి 36 ఏళ్ల మధ్య స్థిరపడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ప్రభావం 30 ఏళ్ల తర్వాత సానుకూలంగా మారుతుంది. ఈ వయసులో వీరు ఇల్లు కొనడం, సొంత వ్యాపారం ప్రారంభించడం లేదా వృత్తిలో ప్రమోషన్లు పొందడం వంటివి జరుగుతాయి. మకర రాశి వారు 35 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పటి నుండి వారి గ్రాఫ్ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. వీరు కొన్నిసార్లు ప్రతి విషయంలోనూ నెగిటివ్గా ఆలోచిస్తారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు అది జరగకపోతే ఏంటి అని ఆందోళన చెందుతారు. వీరు తాము అనుకున్నదే కరెక్ట్ అని భావిస్తారు. ఇతరుల సలహాలను వినడానికి కొంచెం ఇష్టపడరు.
పనిలో పడి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. మకర రాశి అబ్బాయిలు జీవితంలో ఆటంకాలు తొలగి త్వరగా స్థిరపడటానికి ఇప్పుడు తెలిపే పరిహారాలు పాటించాలి. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శని చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. శని దోషం నుండి తప్పించుకోవడానికి హనుమంతుని మించిన దైవం లేదు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది. పేదలకు లేదా వికలాంగులకు సాయం చేయటం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా ముసలి వారికి అన్నదానం చేయటం వల్ల రాజయోగం త్వరగా కలుగుతుంది. మకర రాశిలో పుట్టిన అబ్బాయిలు సమాజానికి ఒక ఆదర్శప్రాయులు. వీరు పడ్డ కష్టం వృధా పోదు. మీకు ఇప్పుడు కష్టంగా అనిపించినా భవిష్యత్తులో మీరు పొందే సుఖం చాలా గొప్పగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉండండి. విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు కూడా మకర రాశిలో పుట్టిన వారేనా? ఇప్పుడు చెప్పిన లక్షణాలు మీకు ఎంతవరకు సరిపోయాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.